అంటే మనకు కావాల్సింది ఉంటే దానికి సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తే వాళ్ళు ఏమన్నా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఆయన అన్ని పుచ్చుకున్న వాడికి ఇచ్చేవాడు కాదు ఆయన. కృష్ణుడు అన్ని పుచ్చుకున్నవాడు ఇచ్చేవాడు కాదు. దేవతలు ఇస్తారు, వాళ్ళు ఇచ్చే వాళ్ళల్లో శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి శక్తిని తీసుకుని దేవతల ద్వారా వ్యక్తం అవుతుంది. కనుక పరమాత్మను మోక్షమే అడగాలి. అదలతే జయశ్రీ కోరికలు అడిగితే ఎక్కడ ఏది అడగాలో కూడా వచ్చింది. కనుక మోక్షం కావలసిన వారు భగవంతుడిని అడగాలి. మోక్షం కావలసిన వారు భగవద్గీతను చదవాలి. మోక్షం కావలసిన వారు భాగవతాలు, మోక్షం కావలసిన వారు గ్రంథాలు. భగవంతుడు నిరాకారుడు, గ్రంథాలు సాకారం. భగవంతుడి యొక్క ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే సాకార సగుణంగా చూసారుగా పువ్వులు ఎలా వచ్చినాయో. ఇలా రావాలంటే గ్రోత్ నేను పెడతాను, ఫెర్టిలైజేషన్ ఎలా చేయాలి. రామాయణాన్ని అడగండి, మోక్షం ఇస్తాడు. నడకలు నేర్పుతాడు మనకి. ఏ కర్మ ఎలా చేయాలి, ఎవరిని ఉద్దేశించి రాముడు వారి దగ్గర ఎలాగైతే నడుచుకున్నాడో భార్య దగ్గర ఎలా నడుచుకోవాలి, అలాగే తల్లి దగ్గర ఎలా నడుచుకోవాలి, తండ్రి దగ్గర ఎలా నడుచుకోవాలి, ప్రజల దగ్గర ఎలా నడుచుకోవాలి, తమ్ముళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలి. అంత నడక కర్మకాండ ప్రాముఖ్యత. ఇది రామాయణం. భగవద్గీత అంతా జ్ఞానానికి సంబంధించింది. అవి కర్మేంద్రియాలు, ఏమో జ్ఞానేంద్రియాలకు సంబంధించి. 1 2 3 4 5 1 2 3 4 5 11 1 2 3 ఇన్ని పూలు వచ్చినాయి ఫ్రెండ్స్. 1 2 3 4 5 6